పోలీస్ ఆఫీసర్గా ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు 8 గంటల తర్వాత 2 మనుషులుగా మిగిలారు. ఏదో వెహికల్ వస్తుంది. అది పోలీస్ జీప్ అయి ఉంటుంది. గన్ నాకు ఇచ్చేయి. నువ్వు నక్సలైట్ అని ఇక్కడ చెప్పను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రెస్ని పిలిపించి నీకు పునరావాసం కల్పిస్తాను. ఒకవేళ వచ్చేది నక్సలైట్ అయితే గన్ నా దగ్గర పెట్టుకుంటాను. నువ్వు వెళ్ళా పొదలో దాక్కు. నేను వెళ్ళిపోయాక ఇక్కడ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళు. వచ్చేది పబ్లిక్ బస్ అయితే ఈ గన్ పొదలో పడద్దాం. వచ్చిన బస్సుకి ఊళ్ళో దిగి ఎవరి దారిని వాళ్ళు పోదాం. ఏంటి అది అధికారులు వస్తున్నాయి? హోమ్ మినిస్టర్ కాన్వాయ్. ఏంటి అక్కడికి వెళ్ళి అక్కడ ల్యాండ్ మైన్ ఉంది. అక్కడ ల్యాండ్ మైన్ ఉందో నీకు ఎలా తెలుసు? అది పాతిన టీంలో నేను కూడా ఉన్నానులే. కెపాసిటీ ఎంత? సగం కాన్వాయ్ లేచిపోద్ది. ఎలా వస్తున్నారు వాళ్ళు? ఆపు ఆపు దాన్ని ఆపు. ఎలా ఆపాలి? గట్టిగా అరు. ఆరిస్తే వినపడదయ్యా. చొక్కా తీసి ఊపు. ఆపు. నీ చొక్కాయి చొక్కాయి నేనేమన్నా కాన్వాయ్ మొత్తాన్ని రక్షించిన చొక్కా ఎవరిదంటే నాదని చెప్తే ఆ క్రెడిట్ ఎవరు దక్కుతుంది? నాకా నీకా? ఆ క్రెడిట్ నీకు దక్కాలి. రైట్. మినిస్టర్ ఇక్కడ. కేర్ఫుల్, ల్యాండ్ మైన్ ఉంది అక్కడ. థ్యాంక్ యూ. హలో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ. నా ప్రాణాలను కాపాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ చొక్కా ఓపెన్ నేను సార్. ఆ ఊపాలు ఏవయ్యా లిఫ్ట్ అడిగినట్టు అదిగా కుర్రాడు చూడు రెట్లా తూపాడు. అది ఆపడం అంటేనే. ఇంకా ఎందుకు ఎక్స్పోజింగ్? ఎస్గా సట్ట ఎవడీడు? ఇంతకుముందు ఒకసారి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అడిగారు సార్ మిమ్మల్ని. హలో, నో ప్రాబ్లం, వచ్చేస్తున్నాను. మధ్యలో ఉన్నాను. ఏరా నీ దగ్గర రెడ్ క్లాత్ నన్ను దగ్గర క్లబ్ డాన్సర్లో పట్టిపించావు. నా డిపార్ట్మెంట్ దాకా కాదరా, నా చొక్కా గుంటలు కూడా పీక్లేవరా నువ్వు. జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. నిన్ను సారీ సార్, పేలుతుందా లేదా అని టెస్ట్ చేశాను సార్. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అడిగింది నువ్వే కదా? అవును సార్. నేను ఇంకా 3 ఏళ్ళు పదవిలో ఉంటాను. ఈ 3 ఏళ్లలో నువ్వు రోడ్డు కాదు కదా, చిన్న కంకెర కూడా చూడలేవు. నీ అడవితలకి అంకితం చేస్తున్నాను. పెట్టుకుంటాం అవి కూడా. ఇవి కూడా ఓకే. గిన్నుందా? లేదు. చేయబట్టు. ఎందుకు? ఆన్సర్ కావాలా పాలు కావాలా? పాలే కావాలి. మూసుకొని చేయబట్టు. చేయబట్టండి. చెయ్య. మీకు సగం మాకు సగం. ఓకే. 2 ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ నువ్వు తీసుకుని ఒక ప్యాకెట్ నాకు ఇవ్వచ్చుగా బాబు. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. ఏంటది? స్లీపింగ్ టాబ్లెట్స్. ఎందుకవి? రాత్రి బాగి తాగే పాలలో కలిపితే అది తాగి ముద్దులా నిద్ర అవుతుంది. మనం పండగ చేసినా పట్టించుకోదు, రేప్ చేసినా రెసిస్ట్ చేయదు. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? ప్రణవ్ గారు, ప్రణవ్ గారు, అర్థం లేదా? ఉందనుకున్నానే. ప్రణవ్ గారు, ఆడవాళ్ల శీలాల్ని తీసేసే మీకు అద్దాలు తీసేయడం ఒక లెక్కరా? అయ్యో లేదు సార్. నీచులారా. ప్రణవ్ గారు, అంత ఉత్తిరా సార్.
ప్రణవ్ గారు సార్ సార్ నా మాట వినండి సార్ ప్లీజ్ దయచేసి ఈ విషయం బాగా ఏంట్రా చెప్పండి చూపిస్తారేంటి చెయ్యి తీసేస్తాను ఎవరు అనుకున్నావు ప్రణవ్ ది హెడ్ కానిస్టేబుల్ ప్రణవ్ గారు Useless fellow. ప్లీజ్ సార్ నార్మల్ నాశనం చేయకండి ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ నాతో పెట్టుకోకండి ఏమైంది? బుగ్గకి ఏమైంది? గోడ గీసుకుంది గోడ రైట్ లో ఉంటే లెఫ్ట్ లో ఎలా గీసుకుంటుంది? దిగేటప్పుడు గీసుకుందమ్మా కన్నింటి నల్లగా ఉంది. అన్ని ప్రశ్నలు ఇప్పుడు వేయాలమ్మా ఏదో క్లాస్ టీచర్ లాగా మళ్ళీ ఎక్కడికి? ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుందమ్మా అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తా లేదు లేదు లేదు. నేను ఎందుకు వెళ్తాను నేను వెళ్ళను బయటికి వెళ్తానన్నావు. వెళ్తానంటే వెళ్ళాలా నేనేం వెళ్ళను నేను ఇంట్లోనే ఉంటా ప్లీజ్ I can't do it, man. వై She's like my daughter, you know. How could I? ఏంటి ప్రణవ్ ఇలా డిసప్పాయింటింగ్ మాటలు మాట్లాడితే ఎట్లా? నన్ను డిసప్పాయింట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మరి దాన్ని బట్టి నువ్వే ఒక నిర్ణయం తీసుకో. Tablets. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇచ్చావా? తాగిందా? ఏంట్రా బుజ్జి ప్రణవ్ కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ఈ పాల మిసాలు చూస్తేనే తెలుస్తుందిరా ఆ పాలు నువ్వు తాగావని. అంటే కొంచెం లాస్ట్ లో మిగిలిపోతేను. అసలు నా ఐడియా అంతా పాలు నువ్వు తాగాలన్నారా? పడుకున్న అమ్మాయిని రేపు చేస్తే మజా ఏముందిరా? పరిగెట్టి దాన్ని చేయాలి కానీ ఇప్పుడు నువ్వు పడుకుంటావు, అది పరిగెడుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది. ప్రణవ్ హెల్ప్ మీ నా శీలాన్ని రక్షించు అంటుంది. అప్పుడు నేనున్నాక చెప్తా. ఇంకేం కావాలి? ఎన్బి రోడ్డు పోయా సార్ సార్ నాకు కూడా బీరీ ఇవ్వండి సార్. ఉండవా? ఇంకేం కావాలి? సాలే, సంకలో షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకుని స్టూడెంట్స్ ని స్పాయిల్ చేస్తావా? ఏదో పొరపాటు అయిపోయింది సార్. పై ఖర్చుల కోసం కృతిపడ్డాను, క్షమించి వదిలేండి సార్. నిన్నంత తేలిగ్గా ఎందుకు వదులుతారా? నీ తాత బొలుస్తా వేసవకాలం కోట్ ఎందుకురా అంటే నాకు చాలా ఎక్కువ సార్ అని కహానీలు చెప్పి నన్నే చీట్ చేస్తారా? కుత్తే ఇపో మొత్తం కూడా లేపాయి సార్ పక్కన లేడీ చూస్తున్నా సార్, పరుగు పోద్ది సార్. వాళ్ళు చూడాలేరా దుఃఖమంటుంది. నికాలో నికాల్ చిచి, పక్కన లేడీస్ ఉన్నారని కూడా చూడకుండా పబ్లిక్ గా బట్టలు ఇప్పించేస్తున్నాడు. మరి సాడిస్ట్ లా ఉన్నాడు. పదండి పదండి. ఇది కూడా ఇప్పేయమంటారా? పిల్లలు తడుచుకు తెస్తారు. ఈ రోజు నుంచి నీకు ఇదే యూనిఫామ్. నాకు దొరకపోతావా? ఇదిరా నేను తీసుకొచ్చిన మందు. మందా? ఏం మందురా ఇది? నందలహరి. నందలహరా? దేనికిరా ఇది? ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసి దీన్ని తాగారనుకో, గంట వరకు ఎవరికి కనిపించరు. మరి తాగిరోడి కనిపిస్తారా? అందరూ కనిపిస్తారు. అందరూ కనిపిస్తారా? మరి అయితే ఇప్పుడు బట్టలు ఉంచుకొని మంద అయితే బట్టలు మాత్రం కనిపిస్తాయి. అంటే ముకాబులా పాటలో ప్రభుదేవాలు అన్నమాట. కరెక్ట్. ఎక్కడదా నీకు ఇది? మన రామకృష్ణ బీచ్ కి స్విమ్మింగ్ వెళ్ళాను కదరా, మేము లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ స్వామీజీ గారు సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఇక్కడ పెద్దాలు వచ్చి కొట్టుకుపోయారు. అయ్యో, అది చూసి గబుక్కు నేను నీటిలో దూకి ఆయన గడ్డం పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చేసాను. దాంతో నన్ను ఆయన మెచ్చుకొని మంది ఇచ్చేశారు. ఆహా, అలాగా? మరి ఏం చేస్తావురా దీంతో? ఇది తాగి లేడీస్ హాస్టల్లోకి వెళ్తా. అక్కడ బాత్రూమ్ లో అమ్మాయిలు ఎలా స్నానం చేస్తారో, బెడ్రూమ్ లో ఏ ఏ పోజుల్లో ఎలా పడుకుంటారో చూస్తా. అయితే తలా కాస్త తాగి మనం కలిసి వెళ్తారా? సారీ, నో షేర్ బిజినెస్. నోరు మూసుకొని బుద్ధిగా చదువుకోండి. అదేంటి మాస్టర్ మళ్ళీ అలా వచ్చి నిలబడిపోయారు? ఏం పడిపోలా, సడన్ చెకింగ్ వచ్చా. మీకు రాను రాను మరి అనుమానాలు ఎక్కువైపోతున్నాయి సార్. బతులోడి పీచే క్యా హై, బతులోడి పీచే క్యా హై, బతులోడి ఏ క్యా హై? కొబ్బరి నూనె సార్, మర్దనా చేస్తున్నాను తెచ్చుకున్నాను. నేను చెవిలో లిల్లీ పువ్వు పెట్టుకురాలా. ఇది కొబ్బరి నూనె అంటే నమ్మేయటానికి. ఇది మందని మాకు బాగా తెలుసు. చచ్చా, అది మంది ఏంటి సార్? కావాలంటే అసీసా చూడండి. ప్రొహిబిషన్ పెట్టిన తర్వాత మందు కొబ్బరి నూనె సీసాల్లోనూ ఎండ్రిన్ డబ్బాల్లోనూ పోసుకు తాగుతున్నారని మాకు తెలుసు. ఇది మందో కాదో టెస్ట్ చేసి చెప్తా.
సార్ అది కాదు సార్. అరే చూప్, బుద్ధిగా కూర్చొని చదువుకోండి. చూడండి, రేపటి నుంచి తలుపులు తెరిచే ఉంచండి. అరే బాణా, నువ్వు మాత్రం కాళ్ళు ముడుచుకుని ఆ మొల కూర్చో. అలాగే సార్. Hi Joe, what a pleasant surprise, Joe. Been long time. ప్రణవ్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే. సారీ జో, ఆ రోజు నేను తాకిన మైకులు అలా మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ ఉంటే వీడు చూసేస్తాడేమో. అమ్మయ్యా. చాలా బిజీగా ఉన్నాను, నేను ఫోన్ చేస్తాను. మాట్లాడతాను రా. స్వామి పండు ఉండు దేవి, కంగారు పడు, కడుక్కుంది. స్వామి నాకు డబ్బు కావాలి. మోక్షం మనశ్శాంతి లాంటివి అడుగు నాయన, డబ్బులు అడగ. అవి నాకెందుకు స్వామి, అర్జెంట్ గా నాకు 5,000 కావాలి. ఆల్రెడీ పండు బొక్క. నీ స్వామి తిట్టులొద్దు. ఆ మూల కబోర్డ్ ఉంది, కబోర్డ్ లో చొక్కా ఉంది, దాంట్లో 5,000 ఉన్నాయి, తీసుకొని చావు. ఇదే డబ్బులు. క్రిష్, వాట్? నాకు చొక్కా కావాలి. ఫుల్ హ్యాండ్సా హాఫ్ హ్యాండ్సా? హాఫ్ హ్యాండ్స్. ఆ కబోర్డ్ లో తీసుకొని తగలడు పో. థ్యాంక్ యూ స్వామి. చొక్కా మార్చాలిగా. ఇంకా నయం అండర్వేర్ అడగలేదు. ఒరే, మన వెంకటేశ్వర ఉంగరం ఇచ్చాను, ఎక్కడది? ఆ కబోర్డ్ లో తీసుకొని తగలడు. వీడు ఉంగరానికి కూడా పెట్టాడు అర్థం. ఇంకా లాభం లేదు. అసలు ఏముందండి కబోర్డ్ లో? దాని కబోర్డ్ పంపిస్తారు. అందులో 4 బదులు చొక్కా ఒకటి, దానికి బొక్క ఒకటి. నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు. చివరికి ఉంగరాలు వజ్రాలు ఉంటానికి అది ఎవరు అచ్చైపోతారండి. నీ అమ్మ. ఇతను ఎవరు బూత్లు మాట్లాడుతున్నాడు? జో, నువ్వేం పట్టించుకోకూడదు. పెచ్చ నాకా? నీకే పిచ్చా? అవును. నీకు మత పిచ్చరా? వీడిని కూడా రాక్షసి పంపించుంటుంది. ఆవిడ రాక్షసి కాదమ్మా, పంపించింది. సాయంత్రం పార్టీకి వచ్చేసాయి. బాయ్. ఏంటన్నా ఏదన్నా తేడాగా ఉందా? ఏం లేదే. అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం కూడా చల్లగా లేదు? చల్లగా అంటే ఓ టైపు చల్లగా. షూర్. ఏంట్రా ఇందాకేంటన్నా నా నిజ స్వరూపం జోకి చెప్తావా? ఇప్పుడు నీ నగ్న స్వరూపాన్ని కాలనీ వాళ్ళందరికీ చూపిస్తాను రా. ఇప్పుడు అల్లరి పిల్లవాడు సంజయ్ ఏం చేస్తాడో చెప్పుకొని చూద్దాం. ఫౌంటైన్ కట్టేస్తాడు. ఓకే అభి, నీకు 10కి 10 మార్కులు వచ్చినాయి. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు ప్రశాంతంగా పార్టీకి వెళ్ళొచ్చు. జో, ఐఎమ్ కమింగ్. డబ్బులేంట్రా? ఇంకా పెళ్ళవడం కష్టం. అరే అభి, నేను ఫ్యాక్టరీ కొట్టి చంపేస్తాను. రాయ్ ప్రణవ్ గాడు, ఎట్రా? ప్రణవ్ గాడు గ్యారంటీ తట్టుకోలేవురా, చచ్చిపోతావు. ఏంట్రా కొట్టేసుకుని ఊపుకుంటూ బయలుదేరా? ఎక్కడికి? ఎక్స్ తీసుకొద్దామని. ఎక్స్ తీసుకురావడానికి? ఎవరికి రా? అమ్మాయి గారికి. అమ్మాయి గారికా? ఏం చేద్దామని? ఆమ్లెట్లు వేద్దామని. వేసిన చాలుగానే రా. ఏంటండి పనుందిరా నీతోడే, కూర్చో. వద్దులేండి ఎందుకు వచ్చింది? ఏ 1000 తీసుకెళ్ళి 1000 హాఫ్ వద్దులే, ఫుల్ తీసుకొచ్చా. అదిగా సార్, ఆయన 10 రూపాయలు ఇచ్చి 1000 అంటారు. రే ప్రణవ్. అయ్యా. చికెన్ అయిపోయింది, 2 ప్లేట్ చికెన్. నాకు ప్రాన్స్. వీడికి 2 ప్రాన్స్, ఫిష్. ఆడిగా ఫిష్ తీసుకొచ్చా. అంటే ఈ 1000లోనేనండి? 1000లోనే 7 పొద్దు ఉంచుకొచ్చలరా. మిగిలిపోతే చిల్లర ఉంచుకోమంటున్నారా? అవునరా, అర్థం కాలేదా? వెళ్ళు. ఎవడు రాడు? ఇది సంసారంలోని కొంపలా లేదు, ఎవడు పడితే వాడు వచ్చేస్తున్నా. రాయ్ పొట్టకాయ బాగరా రాయ్, ఇది మర్యాదస్తులని కొంపరా రాయ్. ఇలా కొడితే హాయ్. ఏంటి రఘు ఇలా వచ్చా? అది మేము కొంచెం మాట్లాడుకోవాలి. షూర్, మాట్లాడుకోండి. ఏంటి చెప్పు. అంటే కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గా. ఏంట్రా పర్సనల్? అర్ధరాత్రి పూట ఇది సాని కొంపనుకుని ఏం కొంపనుకుంటున్నారా నువ్వు? ఏంటి
నా ఉద్దేశం అది కాదు సార్. ఏంటి? సాయంత్రమే డిశ్చార్జ్ అయ్యాను. పాపం తను కంగారు పడుతుందేమోనని. ఇది అరే, సంవత్సరం పాటు ప్రేమించిన నన్నే కింద తాగి సిద్ధం అయిపోతుంటే పట్టించుకోలేదు. నిన్నగాక మొన్న వచ్చిన పొట్లకాయ పప్పుగాడివి ఇది పట్టించుకుంటది. షట్ అప్. మాకు కొంచెం ప్రైవసీ కావాలి. నాకు ఐశ్వర్యరాయ్ కావాలి, కానీ కుదరదుగా. ఎక్కువగా గొడవ చేసావంటే ప్రణవ్ని పిలుస్తాను. ప్రణవ్ ఆడ పెద్ద 6 నెలలు శ్వాసరాగర్, మరి ఆడొచ్చి మమ్మల్ని సేవ్ చేస్తాడు. అరే పొట్లకాయ తిన్నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఆ ప్రణవ్ గారు వచ్చి ఏం పీక్తాడో నేను చూస్తాను రా ఈరోజు. సార్, నా కోసం మీరు అనవసరంగా అవి పీక్కోవటం ఎందుకులేండి. ప్రణవ్ క్యూట్ బాయ్ తెచ్చేసావా? కిందకెళ్ళి మంచి పెగ్ ఫిక్స్ చేయమా. వెళ్ళు. నాకు రాదండి. పిచ్చి ప్రణవ్, అన్ని పుట్టుకుతూనే వచ్చేస్తాయంట్రా. మరేనండి. 2-3 పెగ్గులు రాంగ్ కలుపుతావు. నేను 4 సార్లు గట్టికి కొడతాను. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేద్దా? వెళ్ళిపోమా, వెళ్ళి పెగ్ ఫిక్స్ చేయి. వెళ్ళిపోమా, వెళ్ళిపో. నన్ను చంపేసేలా ఉన్నాడు ఈ మెట్లు ఒకటి. చిల్లరేదిరా. చిల్లరా? 1000 రూపాయలు డబ్బులు ఇస్తా, మరి మా లెక్క చెప్పరా? 1000 ఉంచుకోమన్నారు కదా సార్. నేను అలాగే అంటాను రా, అది నా దయాగుణం. కానీ అది నువ్వు ఇచ్చేయాలి, అది నీ సంస్కారం. వాడు అన్నేసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పని సంగతి చెప్తా. వెళ్తాను. కింద పని చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి. ఓకే బాగి, గుడ్ నైట్. బాగి ఏంట్రా సొంత పిల్లలు పిలిచినట్టు పిలుస్తున్నావు? నేనే పిలవడం మానేశాను. ఏం బాగి? మేము తీసుకున్నాను, బయలుదేరు. గుడ్ నైట్ బాగుమతి. బయలుదేరని వెళ్తున్నాడు కదా. రఘు, బాయ్.